ఫోటో అదే अमीन नगर को कबूल फरमा, अमीन नगर के पार्क को कबूल फरमा। सलाम अलैकुम मुस्लिमीन, अल्हम्दुलिल्लाह। 4.5 సంవత్సరం అసలు ప్రజలు ఎలా ఉన్నారో కనిపించిన ఒక ఆయన 2 రోజుల క్రితం ఒక మాట చెప్పాడు. అనిల్ దమ్ముంటే నెల్లూరులో పోటీ చేయండి, నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా, ఖచ్చితంగా నేను మళ్ళీ ఓడగొడతా, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. నీ డబ్బున్న మదం, డబ్బుతో నేను ఏమైనా కొంటాను, నాకు డబ్బు వెదజల్లితే నాకు ఓట్లు వేస్తారు, డబ్బు వెదజల్లితే నేను నాయకుల్ని కొంటాను, డబ్బు వెదజల్లితే కార్యకర్తలను కొంటాను అన్న నీ మదం ఉందే, ఖచ్చితంగా దాన్ని అనుస్తా. నీకు డబ్బు మదం ఎందుకుందని చెప్తున్నాను అంటే, నీకు ఆ డబ్బు మదంతోనే కార్పొరేషన్ ఎన్నికల్లో మా దగ్గర డబ్బులు పంపించు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి సంబంధించిన మేముంటే మా దగ్గరికి 50 లక్షల రూపాయలు అంటే నువ్వు కూడా మా దగ్గర డబ్బులు పంపించేస్తే మేమేదో నీకేదో ఇది కొడతామని చెప్పి పక్క పార్టీకి సంబంధించి నీ సొంత నాయకులు కార్యకర్తల్ని వంచి వాళ్ళకి ₹1 ఇవ్వకుండా మాకు డబ్బులు పంపించిన డబ్బు అహంకారం మదం నీది. ఇన్నిసార్లు చెప్పాను, ఇప్పటికి కూడా నువ్వు నాకు డబ్బులు పంపించలేదు అని ధైర్యంగా చెప్పు. నువ్వు డబ్బులు నాకు 50 లక్షల రూపాయలు నా ఇంటికి పంపిస్తే మళ్ళీ నీకు ఫోన్ చేసి నీ డబ్బు నాకు వద్దు, తిరిగి పంపించిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కాదా అని చెప్పు. డబ్బు కోసం కక్కుర్తిపడో లేదా నువ్వు పంపించిన 50 లక్షల రూపాయలు ఇంట్లో పెట్టుకోనో టైపు నేను కాదు, ఇంకొకరు ఎవరన్నా అయిండొచ్చేమో. అది నీ డబ్బు అహంకారం మదం. నీకు నిజంగా నమ్మి నీకు కార్యకర్తలు ఎవడున్నారో చెప్పు. తెలుగుదేశానికి సంబంధించి నీ కార్యకర్తలు గుండె మీద చేసుకొని నీ మీద అభిమానం పనిచేసే కార్యకర్తలు ఎవరో చెప్పు నాకు. కొందరు గత్యంతరం లేక నీ దగ్గరున్న కొంతమంది కొన్ని రకాల వల్ల నా దగ్గరికి రాలేక అట్లాంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు తప్ప, వాస్తవం కాదా ఈరోజు నువ్వు పలానా ఎన్టీఎం అని తిప్పుకుంటున్న వాళ్ళు నెల జీతంతో తిప్పుకుంటున్నావు. 4 నెలల తర్వాత కనీసం వాళ్ళ ప్రాంతాల్లో ప్రజల దగ్గరికి వెళితే ఆ ఎన్టీఎం ఎవరు ఉంటారా పోతారా? నువ్వే ఉండు, ఇంకా ఎన్టీఎం యాడ్ ఉంటుంది. ఏందో ఈ మధ్యకాలంలో ఏదో సాంగ్ చెప్పిన అన్ని పవన్లు వేస్తంట, ఏలిగి పవన్లు వేసిందంట. ఈయన కూడా గొంతెత్తి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాల కేర్ ఆఫ్ అడ్రస్. నువ్వు పెద్ద మనిషివి నారాయణ అంటే డబ్బు ఉంటే నువ్వు పతివ్రతవే, నువ్వు దోపిడీదారుడు కాదా? 18 కోట్లు పెట్టి 600 కోట్లు పేదల అసైన్మెంట్ భూమి లాక్కున్న ఎదవి నువ్వు. పేద బిడ్డలు, మధ్యతరగతి బిడ్డలు, పిల్లలు లక్షల రూపాయలు జలగల్లాగా వసూలు చేసుకుంటున్న క్యారెక్టర్ నీది. నువ్వు మాట్లాడతావా? నేను నోరెత్తి నన్ను కూడా మాట్లాడి చాలా నిజంగా మాట్లాడతా. ఒక గౌరవం ఇస్తా ఉన్నా, గౌరవంతో తగ్గట్టు మాట్లాడు. దమ్ములు గిమ్ముల గురించి నువ్వు నా దగ్గర మాట్లాడు మాకబ్బా. నా దమ్ము ఏందో జిల్లా చూసింది చాలామంది చూసారా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ సీటుని 50 కోట్ల రూపాయలకి కొనుక్కున్నావు నువ్వు. అది మీ పరిస్థితులు. నువ్వు మళ్ళీ మా గురించి మాట్లాడితే అట్ట. ఒకరోజు వేసుకొని తిరిగినట్టున్నాడు నేను చెప్పంగానే, ఎందుకురా నాయన ఇద్దరు కలిసి తిరగండి, ఆయనకు టికెట్ వస్తే ఆయనకు ఓటేయండి, నాకు టికెట్ వస్తే నాకు ఓటేయండి, ఆయనకు వస్తే నేను కనిపించను, నాకు వస్తే ఆయన కనిపించడం అని చెప్పి తిరగండి నన్ను. ఒకరోజు తిరిగినట్టున్నారు, మళ్ళీ 2 రోజులు మళ్ళీ పెట్టాకలే. వద్దురా నాన్న, ఇది ఎవడిని మింగేస్తాడు అర్థం కావట్లేదని ఆ నెక్స్ట్ రోజు నుంచి ఎవరి దారి వాళ్ళదే. ఏం పరిస్థితులు అబ్బా, ఇది మీ బతుకులు. ఈరోజు చెప్తున్నా, ఈరోజు దమ్ముంటే ఈరోజు సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి నేనే అభ్యర్థిని పోటీ చేస్తున్నాను మనుక్రాంత్ రెడ్డి కాదని చెప్పమన్నారు ఆయన్ని. నేను చెప్తున్నా అనిల్ కుమార్ యాదవే పోటీ చేస్తున్నాడు, నువ్వు అన్నావు కదా దమ్ముండి అని. నువ్వు చెప్పా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టా, మనుక్రాంత్ రెడ్డి కాదు పోటీ, నేనే పోటీ అని చెప్పు. అయిపోయింది అనుకో ప్యాకేజ్, దాంట్లో ఏం కాదన్నా. ఆ ప్యాకేజ్ ఇచ్చినా కూడా ధైర్యంగా ఈరోజు చెప్పలేవు నువ్వు. నీ పరిస్థితి